నిన్న నేను అనంతపూర్ వెళ్ళాను. అనంతపూర్ వెళితే చక్కటి బంగారపు బొమ్మల్లాంటి అమ్మాయిలు, 22, 23, 24 సంవత్సరాల అమ్మాయిలు, అందరూ అగ్రజాతి అమ్మాయిలు, మనకి కాని పరాయి మతస్థులతో వెళ్ళిపోయి జీవిస్తున్నారు. అక్కడ అధిక సంతానాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. కాబట్టి ఇది భగవద్గీత వచ్చినట్లయితే మనకి ఈ రకమైన ఇబ్బంది ఉండదు, ఈ రకమైన సంస్కారాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. భగవద్గీతలో ఒక 3 విషయాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అంటే ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా ఉండాలని అంటే, ఒక హృదయ వైశాల్యం ఉండాలంటే, ఒక సంస్కారం ఉండాలంటే, ఒక ప్రజ్ఞా పాఠవాలు ఉండాలంటే, హిందుత్వం పట్ల మానసికమైన ఒక సామీప్యమైన జీవితం మనం అలవాటు చేసుకోవాలంటే, సామీప్యం అంటే దేవుడికి దగ్గరగా, మల్లికార్జునరావు గారికి దగ్గరగా, లేకపోతే డాక్టర్ గారికి దగ్గరగా, ఇంకో అమ్మగారికి దగ్గరగా, లేకపోతే ఇప్పుడు వచ్చిన గైనకాలజిస్టుల గారికి దగ్గరగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి అని అంటే 3 విషయాలు చెప్పాడు భగవద్గీతలో. ఒకటి శారీరక తపస్సు, దేవద్విజో గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే. అంటే ఎవరైతే ఉత్తమమైన జీవితాన్ని గడపాలి అని అనుకుంటున్నారో వాడు అనేక మంది మహాపురుషుల దగ్గరికి వెళ్ళినట్లయితే మన యొక్క పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు సమాంతరంగా ఒక సమన్వయ భావనతో జీవించాలి అంటే, ఈ ఆత్మ పరమాత్మల యొక్క సమ్మిళితమైన జీవనాన్ని మనము జీవించాలి అంటే తప్పనిసరిగా ఎవరిని పూజించాలి, ఎవరిని ధ్యానించాలి అని చెప్పిందంటే దేవద్విజు గురు ప్రాజ్ఞ. ఇలాగ అనుభవజ్ఞులైతే ఎవరైతే ఉన్నారో ఇలాంటి పెద్దవాళ్ళకి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేయడము, స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, రోజు గుడికి వెళ్ళడము, మాతృమూర్తులకి నమస్కారం చేయడము, మాతృమూర్తుల ద్వారా నమస్కారం చేయడం ద్వారా నాకు మరింత సంస్కారం వస్తుందనే భావన ఈ శారీరక తపస్సులో బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే. అంటే కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటించడానికి ఎవరిని కలవాలి అంటే పెద్ద పెద్ద అనుభవజ్ఞులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ప్రజ్ఞా పాఠవాలు పాద నమస్కారం చేయడం ద్వారా వస్తుంది ఆ రకమైన శారీరక తపస్సు. శారీరక తపస్సు ద్వారానే మనము దేనినైనా నిగ్రహించుకోగలుగుతాము. మన యొక్క నిగ్రహణ శక్తి పెరుగుతుంది. ఆ నిగ్రహణ శక్తి పెరగాలనంటే తప్పనిసరిగా వివేకానంద కూడా చెప్పాడు, హృదయ దౌర్బల్యం అవసరములకు ఉండకుండా ఉండాలంటే తప్పనిసరిగా మీరు ఫుట్బాల్ ఆడినట్టుగానే భగవద్గీత కూడా చదవండి అన్నాడు విదేశాలలో. ఫుట్బాల్ ఎలాగ ఆడతారో క్రీడా ప్రాంగణానికి వెళ్ళి మీరు భగవద్గీత కూడా అంతే కంఠస్థ చేసినట్లయితే మీకు బ్రహ్మచర్య వ్రతము పెరుగుతుంది అని అన్నాడు. దానికి చాలా ఉపమానాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి ఇప్పుడు ఇంక చెప్పే అవకాశం లేదు. శారీరక తపస్సు అయిపోయిన తర్వాత మానసిక తపస్సు. మానసిక తపస్సు ఇది మానసిక తపస్సు అంటే ఒక చాలా గొప్ప విషయం అండి. భజగోవిందో శ్లోకాల్లోని, ప్రస్థానత్రయంలోని, ఉపనిషత్తుల్లోని చెబుతున్నారు సత్సాంగత్యము కావాలి. మల్లికార్జునరావు గారు నన్ను పెద్దవారుగా ఏదైనా ఒక మాట అన్నారు, బాబు శివగారు మీరు బాగా మాట్లాడలేదు అని నన్ను అన్నారు. ఈ పూట అన్నారు నన్ను. మానసిక తపస్సు ఉంది అనుకోండి, పోనీలేండి నాకేదో ఉన్న జ్ఞానముతో మాట్లాడాను అని నేను సరిపెట్టుకుంటాను. కానీ ఈ మానసిక తపస్సు లేదు అని అనుకోండి, మౌనమా చాలా గొప్ప విషయం ఉన్నది. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహం. అంటే నిగ్రహం ఉండాలి. మానసిక తపస్సు పెరగాలి అంటే నిగ్రహం ఉండాలి. మల్లికార్జునరావు గారు నన్ను మాట్లాడలేదు సరిగా అన్నారని నేను ఆయన మీద కొట్టేశాను అనుకోండి, ఆయన మీద పడి కొట్టేశాను అనుకోండి, నా మానసిక తపస్సు ఎన్ని వాచక తపస్సు, ఎన్ని వాంగ్మయాలు చదివినప్పటికీ, ఎంత సద్గ్రంథాలు పఠనము చేసినప్పటికీ ఈ వాంగ్మయ తపస్సుని నేను తుంగలోకి తొక్కేసుకోవడానికి ఈ మానసిక తపస్సుని మనము పాటించడం వల్ల లేని ఇబ్బంది ఏదైతే ఉన్నదో పాటించడం వల్ల ఉన్న ఇబ్బందిని మనం పారద్రోలడానికి అవకాశం ఉంటుంది. మానసిక తపస్సుని కూడా
మనము నేర్చుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకి ఇవాళ చాలా మంది ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ మానసిక తపస్సు చాలా మందికి ఉండటం లేదు. తల్లిదండ్రుల మాట వినడం లేదు. మానసిక తపస్సు అంటే స్మార్ట్ ఫోను గదిలోకి తీసుకొని వెళ్ళి చూసి ఎవరితో మాట్లాడకుండా చాటింగ్ చేయటము, ఈ పంచశీల సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచశీల సూత్రాల్ని వాళ్ళు పాటించడము, లేకపోతే ఏదైనా ఒక డ్యూట్, ఏదైనా ఒక పాట, రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నేను చూస్తే నిలబడనంటైనా చొక్కా బొత్తాలు, రత్తాలు రత్తాలు, ఇలాంటి డ్యూయెట్స్ని చూడడం.